పీడీపీకి మూవ్ అయిపోయాను. డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ లోకి వెళ్ళకోకుంటే అంతే, హారతి ఇచ్చి కంపెనీ నుండి బయటికి సాగనంపుతారు. ఎర్లీ మార్నింగే లేవలేకపోతున్నా. రీసెంట్ టైమ్స్ లో అలారం పెట్టుకున్నా కూడా ఆఫ్ చేసి మళ్ళా పడుకుంటున్నా. పొద్దున్నే లేవగానే డూమ్ స్క్రోలింగ్, ప్రోకాస్టినేషన్ మొత్తం దీంట్లోకి అలవాటు పడిపోయింది. క్యారీ చూసి కామెంట్ చేయకండి. Hey, hello darlings, welcome back to another vlog with some important news. సో వీడియో ఏంటంటే ఏ నార్మల్ వీక్ డే ఇన్ ఏ లైఫ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా రోజుల నుంచి మన బాడీ కొద్దిగా లేజీగా తయారైపోయింది. పొద్దున్నే లేవగానే డూమ్ స్క్రోలింగ్, ప్రోకాస్టినేషన్ మొత్తం దీంట్లోకి అలవాటు పడిపోయింది. సో దాన్ని ఈ రోజు నుంచి మారుద్దాం అనుకుంటున్నా. దానికోసం చేసిన ఫస్ట్ పని, ఎర్లీ మార్నింగే లేవలేకపోతున్నా. రీసెంట్ టైమ్స్లో అలారం పెట్టుకున్నా కూడా ఆఫ్ చేసి మళ్ళా పడుకుంటున్నా. దాన్ని ఆపేయాలని ఈరోజు అలారం కూడా కొద్దిగా దూరంలో పెట్టుకున్నా. అలారం దూరం పెట్టుకున్నాం అనుకో, దాన్ని ఆఫ్ చేసి ఇంకా చెవులో గిక్కి అంటుంటది కదా, ఆఫ్ చేయాలన్నా పైకి లేయాలి. అందుకే చాలా దూరంలో పెట్టుకున్నా. ఒకసారి లేస్తే మళ్ళీ మనం పడుకోం. సో దానికోసం అలా సెట్ చేశా. ఎలాగో స్టార్ట్ చేసాంగా, అది ఫస్ట్ నిద్రతోనే స్టార్ట్ చేసినాం కాబట్టి మంచి పని. పొద్దున్నే లేవగానే ఫుల్గా వాటర్ తాగుతా. దాని తర్వాత మన పనులు మనం హాయిగా చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే డార్లింగ్స్, ఫ్రెష్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వస్తా. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మిగతావి. ఓకే, లెట్స్ గో. డన్ డార్లింగ్స్, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చేసా. ఇక టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోదాం. డార్లింగ్స్ వచ్చేసినాం, టిఫిన్ పెట్టుకొని వచ్చేసాం. క్యారీ చూసి కామెంట్ చేయకండి స్కూల్లోదే వాడుతున్నావా అని. ఎప్పుడు అనుకుంటున్నారు ఒకసారి గెస్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. క్యారీ అన్నా కదా, అది నా సెకండ్ క్లాస్లోది. నిజంగానే నా సెకండ్ క్లాస్లోది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నా. ఎందుకు అది దాన్ని పోగొట్టుకోవాలనిపించలేదు. కొత్త క్యారీ కొందామంటే మనకు సరిగ్గా ఫుడ్ పట్టదు. ఓకే డార్లింగ్స్, అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అన్నా కదా డార్లింగ్స్, అదే నేను పీడీపీకి మూవ్ అయిపోయాను. అదే డార్లింగ్స్, ఐ మీన్ బెంచ్కి అయితే మూవ్ అయిపోయాను. ఇప్పటికీ ఈరోజు డేట్ వచ్చేసి, సో ఈ రోజుకి 13 days అవుతుంది నేను బెంచ్లోకి వచ్చేసి. 13 days నుంచి ఒక కాల్ లేదు, ఒక పింగ్ లేదు, ఎవరి నుంచి గుండెలు దడదడా అంటున్నాయి. ఎందుకంటారా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక ఓల్డ్ ప్రాజెక్ట్ అయిపోయింది కదా. సో ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి మనకైతే ఆ ప్రాజెక్ట్ నుంచి, ఇంకా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ ఆటోమేటిక్గా అందరినీ మూవ్ చేస్తారు. అలాగే మనల్ని మూవ్ చేశారు. కొత్త ప్రాజెక్ట్స్ కోసం సర్చింగ్ చేస్తూ ఉండాలి. మనకు దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఎంత లోపు సర్చ్ చేసుకోవాలని. దానికే కొద్దిగా ఫీలింగ్ టెన్స్. టైం అవుతుంది, 8:40 అయిపోయింది. వీ నీడ్ టు హరీ అప్. వన్ థింగ్ ఏంటో తెలుసా, ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఫోన్ వాడలేదు. ఐ మీన్ స్క్రోల్ చేయడం, చిన్నగా ఒక్కొక్క హ్యాబిట్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. ఓకే డార్లింగ్స్, డన్ విత్ బ్యాగ్ కూడా సర్దేసుకున్నాం. ల్యాప్టాప్ అందుకు విల్ చెక్ ఇట్. యా, ల్యాప్టాప్, మౌస్, చార్జర్. ఓకే, చార్జర్. యా, గట్ ఇట్. ఐడి కార్డ్, ఎస్. ఇది లేకపోతే లోపలికి అలౌ చేయరు కదా. హెల్మెట్ని కొద్దిగా క్లీన్ చేద్దాం, మొత్తం డస్ట్ ఉంది. సీ యూ ఇన్ ఆఫీస్. సో డార్లింగ్స్, మనం బెంచ్లోకి వచ్చాం కాబట్టి పీడీపీ పాలసీ ప్రకారం 5 days and 9 hours ఆఫీస్కి కంపల్సరీ రావాలి. ఎనీవే, జస్ట్ ఇప్పుడే ఆఫీస్కి అయితే వచ్చేసాం. నన్ను అయితే ఇప్పుడు ఏదో ట్రైనింగ్ బ్యాచ్లో వేశారు స్కిల్ అప్ అయ్యేకి. మనకు 11:30కి మీటింగ్ ఉంటుంది ఈ రోజు నుంచి అప్ టు 14th August వరకు. ప్రెసెంట్ మనకైతే ఏం పని ఉండదు, చాలా టైం ఉంటుంది. ఒకటే పని, స్కిల్ అప్ అవ్వడం, కాల్స్ వస్తే అటెండ్ అవ్వడం, ఇంటర్వ్యూ కాల్స్ అంతే. దీనికి కూడా మనకి ఎక్స్పైరీ డేట్ ఉంది. వన్స్ బెంచ్లోకి వచ్చాక కొన్ని డేస్ టైం ఇస్తారు. దాని తర్వాత ఏజనింగ్ స్టార్ట్ అవుతుంది. డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ లోకి వెళ్ళకోకుంటే అంతే, హారతి ఇచ్చి కంపెనీ నుండి బయటికి సాగనంపుతారు. దట్స్ టూ డేంజర్. బెంచ్ లో ఉంటే 2 types ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఒకటి వర్క్ ఉండదు, ఏముండదు, చిల్ అవ్వచ్చు. సాలరీ కూడా మనకు ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది ఎవ్రీ మంత్. సెకండ్ వచ్చేసి ప్రాజెక్ట్ రాకుంటే సిచ్యువేషన్ ఏంటి, కాల్స్ రావడం లేదు, ఎందుకు ఎవరు మెసేజ్ చేయలేదని టెన్షన్స్ కూడా ఒక పక్క ఫుల్ గా ఉంటాయి. ఇక తిన్న తర్వాత బిల్డింగ్ చుట్టూ ఇలా ఒక రౌండ్ వేయడం కామన్ అందరికి. గర్ బిల్డింగ్ లో అయితే మధ్యాహ్నం అయితే చాలు, పైన ఉన్న వాళ్ళు మొత్తం ఈ బిల్డింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ సంత మాత్రం ప్రతిసారి కామన్ గా ఉంటది. ఏరియాలు షిఫ్ట్ అయినా ఈ ఆఫీస్ చుట్టే తిరుగుతూ ఉంటది. అండ్ ఇక్కడ ఏమో ఇది కొన్ని రోజుల నుంచి కంటిన్యూస్ గా పెడుతూనే ఉన్నారు. ఎనీవే, ఇక మనం అయితే పైకి వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో.
అమ్మాయి డార్లింగ్స్ జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా, బట్టలు ఇప్పలేదు, ఇంకా చిన్న పని బయటికి పోవాలి. సో దాంతో అయితే వెళ్ళలేదు. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇక మనం హంటింగ్ లో ఉండాలి, ఐ మీన్ ప్రాజెక్ట్స్ హంటింగ్ లో. చూద్దాం ఎప్పటికి వస్తుందో ఏంటో. ఈ వీడియో ఎప్పటికి పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ప్రెసెంట్ కి అయితే 13 days పైన అయిపోయింది. ఇక అప్డేట్ ఇస్తా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనేది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఉంటా, బోయ్.